తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేరు, దురదృష్టం. అన్ని తానే చూసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి హోంశాఖ కూడా తన దగ్గర పెట్టుకొని ఒక్క రోజు రివ్యూ చేసిన పాపాన పోలేదు. విపరీతంగా క్రైమ్ రేట్ పెరుగుతా ఉంది. ఈ రోజు పోక్సో కేసుల విషయం చూసుకుంటే అంటే చిన్న పిల్లల మీద, చిన్నారుల మీద, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే సర్వే రిపోర్ట్ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో నేనున్నానని చెప్పాలంటే ఒక మహిళగా సిగ్గనిపిస్తా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 2025 సంవత్సరం చూసుకుంటే దేశంలో 6% కేసులు నమోదైతే తెలంగాణ రాష్ట్రంలో 16% కేసులు నమోదైంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఎటుపోతుంది ఈ తెలంగాణ? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2.5 సంవత్సరాలలో విపరీతంగా నేరాలు పెరిగిపోతా ఉన్నాయి, ఘోరాలు పెరిగిపోతా ఉన్నాయి, విపరీతమైనటువంటి క్రైమ్ రేట్ నమోదవుతా ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న హోంశాఖ మంత్రి అంటే అలియాస్ ముఖ్యమంత్రి, ఇదే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి, వీళ్ళెవరు కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే పట్టించుకున్న పాపాన పోరు.